అరుణాచలం మన తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. అరుణాచలా ఓం అరుణాచలా. దక్షిణ కైలాసంగా పిలువబడే అరుణాచలం కేవలం ఒక క్షేత్రం మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడి స్వరూపం. ఈ భూమండలం మీద సాక్షాత్తు ఆ పరమశివుడి కొలువై ఉన్న అగ్నిలింగ క్షేత్రం. ఇక్కడ ఉన్న ఆ పర్వతమే పరమశివుడి స్వరూపం. అందుకే పౌర్ణమి వచ్చిందంటే చాలు లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి వచ్చి 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఈ కొండ చుట్టూ ఎందరో సిద్ధులు, యోగులు అదృశ్య రూపంలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. ఇంతటి పవిత్రమైన యాత్రకు వెళ్లేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. అలాగే మన భక్తిని క్యాష్ చేసుకోవాలి అక్కడ కొందరు రకరకాలుగా స్కామ్స్ అయితే చేస్తూ ఉంటారు. ఈ రోజు ఈ వీడియోలో అరుణాచల గిరి ప్రదక్షిణ సమయంలో మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మిమ్మల్ని మోసం చేసే స్కామ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ రామ్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ క్రియేట్స్. ముందుగా గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణ ఎలా పడితే అలా చేయకూడదు. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటి నియమం వచ్చేసి పాదం మోపే విధానం. అరుణాచల కొండ శివుడి స్వరూపం కాబట్టి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండానే చేయాలి. రాళ్ళు గుచ్చుకుంటాయనో కాళ్ళు కాలుతాయనో చెప్పులు వేసుకుంటే గిరి ప్రదక్షిణ ఫలితం దక్కదంటారు. ఒకవేళ ముసలివారు అయితే లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అయితే సాక్సులు వేసుకోవచ్చు, లేదా ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఉంటుంది. బస్సులు అయితే రాజగోపురం ముందు నుంచి స్టార్ట్ అవుతాయి. రెండో నియమం వచ్చేసి నడిచే దారి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడూ రోడ్డుకు ఎడమ వైపు మాత్రమే పర్వతానికి దగ్గరగా ఉన్న ఫుట్పాత్ మీదనే నడవాలి, కుడివైపున నడవకూడదు. ఎందుకంటే సిద్ధులు, యోగులు కంటికి కనపడకుండా తిరుగుతూ ఉంటారు. ఇంకా మూడో నియమం వచ్చేసి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనసులో ఓం నమః శివాయ అంటూ ఉండాలి. అంతేకాని ఫోన్ కాల్స్ మాట్లాడుతూ పక్క వారితో జోలి పెట్టుకుంటూ ప్రదక్షిణ అయితే అస్సలు చేయకూడదు. ఒకవేళ ఇలా చేస్తే మనకైతే గిరి ప్రదక్షిణ ఫలితం అయితే దక్కదు. ఇంకా నాలుగో నియమం వచ్చేసి మనకైతే ఈ 14 కిలోమీటర్ల దారిలో మధ్యలో 8 శివలింగాలు అయితే దర్శనమిస్తాయి. వీటిని అయితే తప్పకుండా దర్శించుకోవాలి. ఇక అసలు విషయానికి వస్తే అరుణాచలంలో అయితే మన తెలుగు వారికి స్కామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. భక్తితో వెళ్లే మన తెలుగు వారి అమాయకత్వాన్ని అలసుగా చేసుకుని ఇక్కడ జరిగే మోసాలు చూస్తే మీరు షాక్ అవుతారు. అందులో మొదటిది, మెయిన్ది, మన తెలుగు వాళ్ళు ఎక్కువగా మోసపోయే స్కామ్స్ ఇవైతే ఆటోస్ మరియు రూమ్స్ విషయాలలో. ఈ స్కామ్స్ అయితే దాదాపు అరుణాచలం వెళ్లే 90% తెలుగు వాళ్ళు ఈ స్కామ్స్ కి గురవుతారు. మెయిన్ గా పౌర్ణమి రోజుల్లో ఆటో వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు చెప్తారు. రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ గుడి వరకు ముందుగా 30 రూపాయలు అని చెప్పి ఆ తర్వాత మాట మార్చేస్తారు. అందుకే ముందే రేటు ఖచ్చితంగా మాట్లాడుకోండి. ఇందులో రెండో స్కామ్ వచ్చేసి ఫేక్ బాబాల స్కామ్. మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కాషాయ బట్టలు వేసుకున్న చాలా మంది సాధువులు కనిపిస్తారు. ఇక్కడ కొంతమంది మీ కాడికి వచ్చి ఆశీర్వదించి బలవంతంగా డబ్బులు అయితే డిమాండ్ చేస్తారు. నిజమైన యోగులు ఎప్పుడూ డబ్బులు డిమాండ్ చేయరు, గుర్తుంచుకోండి. ఇక మూడో స్కామ్ వచ్చేసి కొంతమంది మీ కాడికి వచ్చి ఆశ్రమంలో అన్నదానాలు చేపిస్తాం అని పేపర్స్ పట్టుకొని తిరుగుతుంటారు. మీరైతే డబ్బులు ఇవ్వకండి. మీరు అంతగా దానం చేయాలనుకుంటే డైరెక్ట్గా ఆశ్రమం కాడికి వెళ్ళి ఇవ్వండి. ఇక నాలుగవది అతి ముఖ్యమైన స్కామ్ వచ్చేసి రూమ్స్ విషయంలో. ఫస్ట్ వాళ్ళు మనకు 24 అవర్స్కి ఒక రేట్ చెప్పి మళ్ళీ 12 గంటలు అయిపోయాక వచ్చి మిగిలిన 12 గంటలకి ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వండి, లేదంటే బయటికి వెళ్ళిపోండి అని చెప్తారు. అందుకే ముందుగానే కరాఖండిగా మాట్లాడుకోండి. లేదంటే మన తెలుగు ఆశ్రమాలు, సత్రాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో మాత్రమే రూమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆశ్రమం డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు బయట ప్రైవేట్గా రూమ్స్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో చెక్ చేసి మంచి రేటింగ్ ఉన్న వాటిని మాత్రమే తీసుకోండి. లేదంటే ఒకసారి వెళ్ళి చూసి ట్రై చేయండి. ఇక ఐదో స్కామ్ వచ్చేసి దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంతమంది మీ కాడికి వచ్చి సార్ గుడిలో రష్ ఎక్కువగా ఉంది, నాకు ఒక 500 ఇవ్వండి, నేను 2 నిమిషాల్లో స్పెషల్ దర్శనం చేపిస్తా అని చెప్తారు. వారినైతే అస్సలు నమ్మకండి. మీకు స్పెషల్ దర్శనం కావాలనుకుంటే అఫీషియల్ కౌంటర్లలోనే తీసుకోండి. ఇక చివరి స్కామ్ వచ్చేసి కొంతమంది అయితే మన తెలుగు మాట్లాడేవారే మన దగ్గరికి వచ్చి సార్ మా పర్సు పోయింది, మేము ఇంటికి వెళ్ళడానికి కొంచెం డబ్బులు కావాలని అడుగుతారు. సరే మన తెలుగు వాళ్ళే కదా అని సహాయం చేస్తే ముందు కూడా అలాగే ఇంకో బ్యాచ్ వచ్చి ఉంటారు, జాగ్రత్త. ఇక గిరి ప్రదక్షిణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చూద్దాం. మీరు 14 కిలోమీటర్లు ఖాళీ నడకన వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. కాబట్టి ఈ జాగ్రత్తలు ముఖ్యం. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. దీనిని చెప్పులు లేకుండా వట్టి కాళ్లతో చేయడం ఆనవాయితీ. కాబట్టి అరుణాచలం వెళ్ళడానికి కొద్ది రోజుల ముందు నుంచే ఇంటి దగ్గర చెప్పులు లేకుండా నడవడం ప్రాక్టీస్ చేయండి. అరికాళ్ళు బొబ్బలు రాకుండా ఇది సహాయపడుతుంది. గిరి ప్రదక్షిణ చేయడానికి సరైన సమయం కూడా ముఖ్యమే. కాబట్టి ఎండ తీవ్రతను తట్టుకోవడానికి తెల్లవారుజామున 4 గంటలకు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే గిరి ప్రదక్షిణ ప్రారంభించండి. పౌర్ణమి రోజుల్లో వెళ్లేవారైతే రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రూప్ గా వెళ్లేవారు తప్పిపోకుండా ఒకరినొకరు తోడుగా ఉండాలి. గిరి ప్రదక్షిణ సమయంలో లైట్ వెయిట్ బట్టలు మాత్రమే వేసుకోండి.
బరువైన బ్యాగులు మొయ్యకండి. నడిచేటప్పుడు భుజాల మీద భారం పడకుండా కేవలం ఒక చిన్న బ్యాగ్లో వాటర్ బాటిల్, పర్సు, చిన్న టవల్, అవసరమైతే ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి మాత్రమే ఉంచుకోండి. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చెమట ఎక్కువగా పట్టి త్వరగా అలసిపోతారు. కాబట్టి మధ్య మధ్యలో కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు తాగుతూ ఉండండి. కడుపు నిండా భారీగా తినకుండా పండ్లు లేదా తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒకేసారి వేగంగా పరిగెత్తినట్లు నడవకండి. మీ శరీరానికి అనుగుణంగా నిలకడగా ఒకే వేగంతో నడవండి. బాగా అలసటగా అనిపిస్తే దారి పొడవునా మండపాలు, ఆశ్రమాలు ఉంటాయి. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మొదలు పెట్టండి. అతి ముఖ్యమైన విషయం వచ్చేసి ప్రదక్షిణ సమయంలో అనవసరమైన మాటలు, ఫోన్ కాల్స్ పక్కన పెట్టేయండి. మనసులో అరుణాచలేశ్వరాయ నమః లేదా ఓం నమ శివాయ అని జపిస్తూ ఆ శివునిపైనే దృష్టి పెట్టి ప్రశాంతంగా అడుగులు ముందుకు వేయండి. సో ఇదండి అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. పరమశివుని ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి అరుణాచలం వెళ్ళాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.